హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పులావ్లోకి ఇంకా చపాతీలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఆలు కుర్మా చేస్తున్నానండి. ఆలుగడ్డలో మీడియం సైజు ఒక 3 తీసుకొని ఉడకబెట్టేస్తున్నా. అలాగే దానిలోకి ఒక 2 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయలు వీటిని కట్ చేసుకున్నా. ఈరోజు ఫ్రైడే అండి, పూజ చేసేసనమాట. టమాటా కోసానే మిక్సీ పట్టానికండి. కొంచెమేమో ఎండు కొబ్బరి వేసాను అనమాట. అలాగే ఒక 4-5 జీడిపప్పులు వేసాను. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను దుంపలో పొట్టు తీసి ఉడకబెట్టానండి. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ మొక్క వచ్చిందనమాట. దాన్ని మొత్తాన్ని తీసేసి ఉడకబెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని కూర చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కంచుడు పెట్టానండి. దానిలో ఒక 2 స్పూన్లు ఫుల్ నూనె వేస్తున్నా. నూనె వేడవనిద్దాం. బంగాళదుంప మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంలో కట్ చేస్తున్నా. ఇలాగా మీరు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం కూడా కోసుకోవచ్చు. నేను ఇంత సైజుకి వస్తున్నా. అన్నీ నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేస్తున్నా అండి. లవంగాలు, యాలక్కాయలు, చెక్క 2 వేసాను. ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు వేగాక 2 పచ్చిమిరపకాయలు వేసానండి. నేను మంచిగా వేగిపోయింది కదా ఉల్లిపాయ. ఆ తర్వాత ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా పచ్చివాసన పోవాలి. ఇలా మెత్త పేస్ట్ చేసుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇది వేసుకోవాలి. దీనిలోంచి నూనె బయటకు వచ్చేలాగా మంచిగా ఉడికించుకోవాలి. గిన్నె కడిగేసి పోసుకుందాం. దీన్ని ఇప్పుడు నూనె పైకి వచ్చేలాగా మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నా. మంచిగా దీన్ని కలిపేసుకోవాలి. మంచిగా నూనె పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద స్పూను పెరిగేస్తున్నా అండి. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. నిమిషం ఉన్నాక గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుందాం. కూడా కలిసిపోయాక గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుందాం. లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం దగ్గర కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇవి ఒక పొంగు వచ్చాక అప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం. ఉప్పు సరిపోలేదండి, ఒక 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ అందులో వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుంటే అంతే, ఆలు కుర్మా రెడీ అయింది. ఒక 2 నిమిషాలు ఉంచుదాం. అంతే, అయిపోయిందండి. చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవటమే. చపాతీలోకి ఇంకా పులావ్లోకి చాలా బాగుంటుంది. నేను ఎక్కువ చపాతీలోకే చేస్తానండి. చపాతీలోకి తొందరగా అయిపోతుంది అనమాట. చపాతీలో వేసి సర్వ్ చేసి చూపిస్తాను. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చపాతీలో వేసి చూపిస్తా. చపాతీ కూడా చేస్తున్నానండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి అనమాట. కాంబినేషన్ బాగుంటుందండి, మాకు ఇష్టం, అందుకే చేస్తాను నేను. అంతే, వేడి వేడి చపాతీ ఇంకా ఆలు కుర్మా మంచి కాంబినేషన్ కదా అండి. చాలా బాగుంటుంది. కొంచెం లూజ్గున్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా, కొంచెం సేపు ఆరిపోయాక కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అంతే, యమీ యమీ ఆలు కుర్మా రెడీ అండి. నేను టిఫిన్ చేస్తున్నా, టిఫిన్లోకే చేశానండి. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. సరే, చక్కగా ఉడికింది వేడి వేడిగా. ఉంటా ఫ్రెండ్స్, మీరు కూడా టిఫిన్ చేయండి. పులావ్లోకి ఇంకా చపాతీలోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్.